పోచంపల్లిలో మాంకలమ్మ టెంపుల్ చాలా ఫేమస్. ఇది 80 సంవత్సరాల కింద కట్టింది. ఇది అమ్మవారు ఏప్రిల్లో అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు ఆషాఢంలో 4 సంవత్సరాల నుంచి బోనాలు తీయడం జరుగుతుంది. అమ్మవారిని కొలిచిన వారికి ఖచ్చితంగా మంచిగా చేస్తుంది, ఏ కోరికలైనా నెరవేరుస్తుంది. అంతెందుకు నాకే మా బాబు 20 ఇయర్స్ బ్యాక్ మా బాబుకి పుట్టిన తర్వాత అది బొడ్డు ఇంత పెద్దగా ఉంటే ఇక్కడ పూజ చేస్తుంది అక్క సుమతక్క. ఆమె చెప్పింది, అమ్మ నువ్వు ఏడవకు, ఈ బొట్టు తీసుకెళ్లి బాబుకి బొడ్డు మీద వెయ్యు అని చెప్పింది. అది 1 వీక్లో మొత్తం తగ్గిపోయింది. అది అమ్మవారి మహిమ. ఈ మాంగళ్య దేవస్థానం పోచంపాడు దగ్గర కావున ఈ గుడి గట్టి చరిత్ర 80 సంవత్సరాలకి ఉంది. కావున ఇది పాప పాలన కళ్యాణము సంతానము ఇది ప్రత్యేకత ఉంది. కావున ఇది ఏప్రిల్ మాసంలో ఈ పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఈ గుడి చరిత్ర అని ఒకటి ఆనవాయితీ ఉంది. గంగలకి తీసుకొచ్చి దేవుని పూజించి చేస్తారు. దీనికి ఆనవాయితీ ఒక చరిత్ర ఒకటి బ్రహ్మాండం ఉంది. కాబట్టి ఎక్కడికొడకి వచ్చిన వాళ్ళందరికీ మా సంతానం విషయం కానీ కళ్యాణ విషయం కానీ ప్రతి విషయంలో జరిగింది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి శ్రావణ మాసంలో బోనాలు ప్రతి సంవత్సరం తీస్తాం. మేమందరము ఆషాఢ మాసంలో తీస్తాం. కాబట్టి ఈ అమ్మవారి ఒక 20 సంవత్సరాలకి చరిత్రలో సంతానం కాని వాళ్ళకు సంతానమైంది. 30-40 సంవత్సరాల చరిత్రకి వెళ్ళి ఇప్పుడు ఆనవాయితీ లేని ఎక్కడికొడుకు ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, కరీంనగర్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రతి అమాసకు అన్నదానం జరుగుతుంటే కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక్క పొద్దు ఉండి ఈ పూజ చేసుకుని పోతే ప్రతి స్త్రీకి సంతానం కలిగిన చరిత్ర ఉంది.